సోదరుడు కోడి రామకృష్ణ గారు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా మామగారు దాసరి నారాయణరావు గారు ఆయన దగ్గర రేలంగి నరసింహరావు, కోడి రామకృష్ణ గారు, రవిరాజ పినిశెట్టి, ఇలా ఇది ఒక ఫ్యామిలీ. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన తర్వాత నేను హీరో అయ్యాను. నేను హీరో అయిన తర్వాత చాలా ఎక్కువ సినిమాలు చేసిన దర్శకులుగా చాలా ఎక్కువ హిట్ సినిమాలు, కోడి రామకృష్ణ గారితో 6 సినిమాలు చేశాను, 500 రోజులు. స్టేషన్ మాస్టరు, భలే దంపతులు, చివరికి దేవుళ్ళు వరకు. సోదర సోదర అంటూ మీకు తెలుసు, ఒకే మోస్లో పనిచేసిన, నాతో ఎక్కువ పనిచేసిన దర్శకులు. కానీ గొప్ప విషయం ఏంటంటే కోడి రామకృష్ణ గారంత చనువుగా, కోడి రామకృష్ణ గారంత అంత క్రియేటివ్గా నాకు ఎంతో నచ్చినటువంటి సోదరుడు కోడి రామకృష్ణ. ఎందుకనంటే అక్కడేమి సీన్ లేకపోయినా కూడా నిలబడి ఇద్దరం కలిపి అక్కడ సీన్ చేసిన రోజులు నేను జీవితంలో మర్చిపోలేను. కానీ ఇది చాలా పెద్ద షాక్, మామూలు షాక్ కాదు ఇది. ఎందుకంటే ఈ మధ్య కూడా కలుసుకోవాలని, అందరం కలుసుకుని ఆరోగ్యాల గురించి మాట్లాడుకోవాలని, ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని చాలా ఎక్కువగా చెప్తుండేవాడిని నేను. అంటే నన్ను చూస్తే వీళ్ళందరికీ ఏంటంటే ఇంత హుషారుగా ఉంటావు ఎలాగా అది. సో అలా కాదు, మనం అందరం కలిసి ఒక ఎజెండా ప్రకారం ఆరోగ్యం కాపాడుకోవాలనుకున్నాం. కానీ మనకి మించి మనకు తెలిసిన దానికి మించి దేవుడు కాబట్టి ఆ నిజాన్ని మనం ఒప్పుకోవాలి. కాబట్టి ఈవేళ నమ్మలేని నిజం, మా సోదరుడు కోడి రామకృష్ణ గారు మన మధ్య లేకపోవడం. నిజంగా అన్నయ్య అన్నయ్య అని పిలిచే పద్మ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు నిజంగా ఒక ఫ్యామిలీలో ఒక సొంత ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక సోదరుని కోల్పోయినంత బాధతో మీ అందరి ముందు మా కోడి రామకృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మా ముందు ఉన్నట్టుగానే కలకాలం మా మనసుల్లో ఉండిపోతారు. మీ మనసుల్లో 100కు పైచిలకు దర్శకత్వం వహించినటువంటి ఆయన సినిమాలన్నీ ఉండిపోతాయి. ఎన్ని గొప్ప గొప్ప హిట్స్, ఎంత పెద్ద హిట్స్ ఉన్నాయో నాకు తెలుసు. సో మా సోదరుడు కోడి రామకృష్ణ గారి మనసు శాంతించాలని, ఆయన మన మధ్యన లేకపోవడం నిజంగా తెలుగు సినిమాకి ఒక లోటు. రామకృష్ణ గారు ఈరోజు మనతో లేరంటే చాలా బాధగా ఉంది. వారు నేను శివరంజని అనే సినిమా యాక్ట్ చేశాను, దాసరి నారాయణరావు గారు డైరెక్ట్ చేసినారు. ఆ సినిమాలో ఫస్ట్ టైం ఈ వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పటి నుంచి మా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఎన్నో సినిమాలు ఆయన డైరెక్షన్లో నేను చేస్తున్నాను. ముఖ్యంగా ఏం చెప్పాలంటే చాలా సినిమాలు మేము ఆర్టిస్టులు కొన్ని ఏళ్ళు మేము యాక్ట్ చేశాక తర్వాత కంటిన్యూ అవుతుంది ఆ సినిమాలు. సో ఒక 10 years బ్యాక్ ఎప్పుడో లాస్ట్ సినిమా ఆయన డైరెక్షన్లో నేను చేశాను. కానీ ప్రతి 2 నెలలకి మేము ఏ సినిమాల మధ్యలో చేయకపోయినా ప్రతి 2 నెలలకి ఆయన ఫోన్ చేసి, జయసుధా గారు మీరు బాగుంటారు, మీరు బాగుండాలి, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటే అంత పాజిటివ్గా. ఎప్పుడైనా నేనేమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేమో, లేకపోతే నేను ఏదన్నా బాధల్లో ఉన్నానేమో అని, ఇప్పుడే కాదు, దిస్ ఇస్ ఒక 10 years నుంచి ఎప్పుడు ఎవ్రీ 2 monthsకో 1 monthకో ఫోన్ చేసి నా పాజిటివ్గా ఉండడానికి, ఏదో నవ్విస్తూ ఎప్పుడు అలా చాలామంది చాలా రేర్ ఇండస్ట్రీలో. మన సినిమా చేయగానే మర్చిపోతారు, బట్ ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా మొన్నటిదాకా కూడా ఫోన్ చేసి ఇదే సేమ్ మాటలు ఉంటుంది. ఎప్పుడు పాజిటివ్గా నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన.
సో నాతో 2 నెలలకి ఒక ఫోన్ చేసి మాట్లాడే ఒకే వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు లేరు అనేసరికి ఏమి మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ రైటర్, అందరినీ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన్ని చూస్తున్నప్పుడు ఆ ఫేస్ అట్లాగే ప్లెసెంట్గా నవ్వుతూ ఉంది. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళ ఫ్యామిలీకి నా కండోలెన్సెస్ తెలుపుకుంటాను. సంవత్సరం పాటాడి అది అప్పట్లో సంచలనం. నేను కొన్ని సినిమాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఆయనకు సినిమా తరంగాల సినిమా రాశాను నేను. అసలు నిజంగా అంత ఎనర్జీ పర్సన్. ముఖ్యంగా రాత్రిపూట ఆయన షూట్ చేయడం చాలా ఇష్టం. అయినా సరే తెల్లారుతున్నా కూడా అంతే ఉత్సాహంతో ఎలా మనిషి ఉండగలరు నాకు ఆశ్చర్యం. పొద్దున్న కాసేపు పడుకుని మళ్ళా ఎనర్జైజ్ అయిపోయాడు. సార్ వండర్ఫుల్. ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ చాలా అరుదు. నాకు తెలిసి ఆయన షూటింగ్ లేకుండా ఎప్పుడూ లేడు. చాలా ఆత్మీయుడు బాగా. ఆత్మకు శాంతి. ఇక్కడికి వస్తాను అనుకోలేదు. మా గురువుగారు దాసరి గారి తర్వాత నాకు అత్యంత ఇష్టమైన చిన్న గురువు గారు పూర్ణకృష్ణ గారు. ఆయనతో చేసే సినిమాలు తక్కువైనా దాసరి గారి దగ్గర, పూర్ణకృష్ణ గారి దగ్గర మనం నేర్చుకుంది ఒకటే, టెక్నాలజీ, టెక్నిక్ అంటే హ్యూమన్ వాల్యూస్, హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అయ్యే వాళ్ళ సినిమాలో చూసాము. నా దురదృష్టం 2-3 సినిమాల కంటే ఎక్కువ చేయలేదు పూర్ణకృష్ణ గారితో. ఇలాంటి ఎన్సైక్లోపీడియాస్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డిక్షనరీస్ అనమాట మా గురువుగారు పూర్ణకృష్ణ గారు. వాళ్ళ సినిమాలు చూస్తూ, వాళ్ళ సినిమాల్లో ఉన్న మంచి సందేశాన్ని సినిమాను చూస్తూ వాళ్ళని ఎప్పుడు మర్చిపోకుండా వాళ్ళు చూపించిన మంచి బాటలో నడుస్తాను.